విషయాలను అధ్యక్షులు అల్లంనారాయణ గారు ఇప్పటికే మీ దృష్టికి తీసుకొచ్చున్నారు. కొన్ని ఇక అంటే దాదాపుగా అదే దానిలో మనం ఒకటి కోరుతా ఉన్నాం. అయ్యా, జర్నలిస్టుల హెల్త్ పాలసీ కోసం గతంలో ఆల్రెడీ సార్ చెప్పినట్టు ఇంతకుముందు ఏదైతే క్యాష్లెస్ హెల్త్ కార్డు ఈ ప్రభుత్వం తీసుకురాకముందు ఒక విధానం ఉండేది. ఈ 900 రూపీస్ జర్నలిస్టులు కడితే 900 రూపీస్ ప్రభుత్వం పెట్టేది. ఈసారి మీరు కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటి పెట్టినారు. వాళ్ళ మూల వేతనంలో 1.5% జీతాన్ని కట్ చేస్తూ అదే 1.5% మీరు ప్రభుత్వం నుంచి ఆ యొక్క ట్రస్ట్కు బదిలీ చేసేటటువంటి ఒక సిస్టమ్ ఏదైతే ఏర్పాటు చేసినారో అదే సిస్టంలో భాగంగా మీరు దాదాపు 7 లక్షల మంది 7.14 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఈ స్కీమ్ను వర్తింపజేస్తున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. అంటే దాదాపుగా 25 లక్షల మంది ఆ కుటుంబ సభ్యులు దీని కిందకి వస్తున్నారు. మేము మొత్తం తిప్పి కొడితే తెలంగాణ రాష్ట్రంలో మీరు చెప్తున్న లెక్క ప్రకారమే 44,000 అక్రిడేషన్ కార్డులు ఇస్తామంటున్నారు. మా వాళ్ళు మొత్తం కొడితే ఒక 50,000 మంది ఉంటారు. ఇంటూ 40 లెక్క వేసుకున్నా కూడా 2 లక్షల మంది. అంటే 25 లక్షల మందిలో మేము 2 లక్షల మంది మీకు భారం అయ్యామా? ఈ ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఇదేం మేము కొత్త కోరట్ల, ఇది మేము ఇప్పుడు ఈ రోజుగా వచ్చి అడగట్లేదు. యాజ్ పర్ ఏదైతే ఇంతకుముందు ఉన్న జీవో నెంబర్ 65 ప్రకారం ఈ రాష్ట్రంలో ఒక పాలసీ నడుస్తూ ఉంది. జర్నలిస్టుల ఈహెచ్ఎస్ మాదిరిగానే జేహెచ్ఎస్ అనేటటువంటిది ఒక స్కీమ్ ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా అది కొనసాగుతుంది. కాబట్టి అదే స్కీమును పునరుద్ధరించే క్రమంలో అదే స్కీమును ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి విషయంలో కనీసం జర్నలిస్టుల సంఘాలను పిలిచినారా మీరు? పోనీ దీనికంటూ ఒక నేషనల్ కదా మీడియా అకాడమీ చైర్మన్ అని, పోనీ ఆయనకన్నా తెలుసా? అసలు ఈ రోజుతో ఆయన కాలపరిమితి అయిపోతుంది. 2 ఏళ్ళు ఏ పని చేయకుండా దిగిపోతున్నా అంటే నాకు తెలిసి 2 వల్ల వస్తుందో తెలియదు, దిగిపోతున్నా నేనెందుకంట కానీ 2 సంవత్సరాలు కరెక్ట్గా 24 ఫిబ్రవరి ఏ ఒక్క పని కూడా జర్నలిస్టులకు చేయకుండా సక్సెస్ఫుల్గా దిగిపోతున్న వ్యక్తిగా శ్రీనివాసరెడ్డి గారు చరిత్రలో ఎక్కబోతున్నారు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఎందుకు చెప్పబోతున్నా అంటే ఈరోజు టైం అయితే అయిపోయింది, ఆ టర్మ్ అయిపోయింది, మరి రేపటి లోపల ఎక్స్టెన్షన్ వస్తే తెలియదు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ₹1 రవీంద్ర భారతిలో చాలా గొప్పగా ప్రకటించినారు. ఇది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీకు 10 కోట్ల రూపాయలు వెల్ఫేర్ ఫండ్కు బదిలీ చేస్తామని. ఇంతకుముందు నారాయణ సార్ చెప్పినట్టు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన 42 కోట్ల సంక్షేమ నిధితోనే వస్తున్నటువంటి ఇంట్రెస్ట్ ద్వారానే అందరికీ ఈరోజు మరణించిన జర్నలిస్టులకు ఈ మధ్యన తాజాగా కూడా 18 మంది జర్నలిస్టులకు ₹1,00,000 సాయం చేసినారు. సంతోషం. ఎందుకంటే కనీసం ఆ ఫండ్ ఉన్నందుకు ఇప్పటికి కూడా చనిపోయిన జర్నలిస్ట్ మిత్రులకు ఆ కుటుంబాలను ఆదుకుంటున్నారు. అది కూడా ఆపుంటే ఇంకా వేరే రకంగా ఉండేది. బట్ ఒకటి కోరుతా ఉన్నాను నేను ఆ మీడియా అకాడమీ చైర్మన్ గారిని, ₹1 నిధి లేకపోతుంది, ఒక్క అక్రిడేషన్ కార్డు ఇప్పలేకపోతే మళ్ళీ ఈ రోజు 29వ తారీఖు కూడా మన స్టిక్కర్ పడుతుంది. అంటే మార్చికి పోతుంది, మార్చి 31 దాకా కూడా మళ్ళా స్టిక్కర్ పడబోతుంది. నేనేమంటున్నానంటే ₹1 నిధి రాకపోయి ఒక కార్డు ఇవ్వకపోతుంది. తర్వాత ఈరోజు చూస్తే తీరా మిమ్మల్ని కనీసం సంప్రదించినట్టు కూడా మాకు తెలుస్తలేదు. జర్నలిస్ట్ సంఘాలన్నంటే ఎట్లాగో తెలుస్తలేరు. కనీసం మీడియా అకాడమీకి చైర్మన్ ఉన్నాడు కదా, ఆయన ప్రభుత్వంలోనే ఉన్నాడు కదా, ఆయన పిలిచి మాట్లాడాలి కదా, పోనీ ఈయనన్నా పోయి అడగాలి కదా. ఇది జరగడం లేదు. మరి ఏం దౌర్భాగ్యమో తెలియదు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ జర్నలిస్టుల పాపం ఏందో మాకు అర్థమవుతలేదు. ఈ ప్రభుత్వానికి జర్నలిస్టులను అసలు కనబడతలేరా, గింపిలా లేరా? అసలు మేము ఏమైపోతున్నాము? రోజు రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి. రేపు మళ్ళీ నాకు ఇప్పుడే ఇంతకుముందు ఒక మిత్రుడు ఫోన్ చేసిండు, అన్న రేపు గన్ పార్క్ నుంచి INPR దాకా ర్యాలీ ఉంది. ఇదేనా ఏమకిగా? ఇక మేము రోడ్ల మీద కూర్చుంటాం, మీరు మంచిగా చల్లగా ఏసీలలో కూర్చోండి, మీరు ఇష్టం వాళ్ళకు మీ అనునయులకు మీకు రేపు పొద్దుగాల ఉపయోగపడతాం అనుకుంటున్నకు మాత్రం బ్రహ్మాండంగా తీసుకొస్తున్నారు. నాకు ఇంకోటి అనిపించింది, ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తేనంట 1.2 కోట్ల రూపాయల బీమా వస్తుందంట. సంతోషం. 1,20,00,000 రూపాయలు ప్రమాదంలో చనిపోతే ఆయన ప్రాణమే, మా జర్నలిస్టులకు కూడా ప్రాణమే కదా. అయ్యా నువ్వు 5 లక్షల బీమా వచ్చేదానికే ప్రీమియం కడతలేవు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు 1,20,00,000 రూపాయల ప్రమాద బీమా వచ్చేటట్టు వర్తించే విధంగా స్కీములు తీసుకొస్తున్నాడు. సాధారణ మరణం సంభవిస్తే కూడా 10 లక్షల రూపాయలు బీమా వచ్చేటట్టు ప్రీమియం చెల్లిస్తుంది ప్రభుత్వం. చాలా ఉద్యోగులను మంచిగా చేసుకోవాలనుకుంటున్నారు, మంచిదే. వాళ్ళకి ఈ రకంగా తాయిలాలు ప్రకటిస్తూ ఉన్నారు, సంతోషమే. కానీ జర్నలిస్టులు ఏం పాపం చేసిండు?
కనీసం ఆటో డ్రైవర్లు హోమ్ గార్డులతో ఈక్వల్ గా ఉన్నదానికి కూడా మీరు ప్రీమియం ఎందుకు చెల్లించడం లేదనేది మా సూటి ప్రశ్న. దీనిపైన ప్రభుత్వం ఉన్నటువంటి పాలకులు స్పందించాలి. నేనేం ఎక్కువ లేను, మా కుటుంబ సభ్యులు ఎక్కువ లేరు, మా దాంట్లో జీతభత్యాలు ఉండవు మా జర్నలిస్టులకు. వాస్తవానికి చూస్తే ఈ 40,000 మందిలో ఒక 5,000 మంది స్టాఫర్స్ అట్లాంటి వాళ్ళు ఉంటారు. మిగతా 35,000 గ్రామీణ ప్రాంత విలేకరులు ఉంటారు. వీళ్ళకందరికి జీతభత్యాలు ఉండవు. ఇట్లాంటి విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని మీరు చేయాలనుకుంటే జర్నలిస్టులకు కూడా చేయాలి. కానీ జర్నలిస్టులు ఎందుకు అంటరాని వాళ్ళ లెక్క, జర్నలిస్టులంటే ఒక చిన్న చూపు చూసినట్టు ఈ రకమైనటువంటి భావనతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అన్నది ఈ 2.5 ఏళ్ల కాలంలో, 2 ఏళ్ల పైన కాలంలో మాకు స్పష్టమవుతా ఉంది. ఎందుకు ఈ రకంగా ముందుకు పోతుందో ప్రభుత్వం మాకు అర్థమైతలేదు. దీని వెనుక ఎవరు ఈ రకంగా ఆయనకు సలహాలు ఇస్తున్నారో రేవంత్ రెడ్డి గారికి కూడా మాకు అర్థమైతలేదు. మేము ఈరోజు మీడియా ద్వారా కోరుతా ఉన్నాం, అయ్యా కనీసం మన సమస్యను చెప్పండి, చూపించండి. చూపిస్తేనన్నా కనీసం ఈ పాలకుల దృష్టి పోతాయి. ఎందుకంటే చెప్పాల్సిన వాళ్ళు చెప్తలేరు. మీడియా అకాడమీ చైర్మన్ చెప్పాలి, ప్రభుత్వం తరఫు ప్రతినిధి, ఆయన చెప్పేటట్టు అని మాకు అనిపిస్తలేదు. ఇక మరి కనీసం మన మీడియా అంటే ఈ రోజు ఎవరైతే బాధింపబడుతున్నారో పీడింపబడుతున్నారో మనమే ఇదంతా. ఈ రోజు మీడియాకు మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఇది చాలా పెద్ద సమస్య. సార్ అన్నట్టు వాస్తవంగా ఖచ్చితంగా అనేక మంది ఈ యొక్క మారుతున్న కాలానికి అనుగుణంగా, పెరిగినట్టు పోటీతత్వానికి అనుగుణంగా, ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియాలో పెరిగిన వేగానికి అనుగుణంగా వార్తలను అందించే క్రమంలో అనేక మంది రుగ్మతలకు బారిన పడుతున్నారు. ఇది వాస్తవం. అట్లాంటి దాంట్లో భాగంగా ఈ నీడ్ ఎవరికన్నా ఉందంటే వీళ్ళకి కదా, వాళ్ళకు ఒక రకంగా రీఎంబర్స్మెంట్ ఉంటుంది, ఇంకోటి ఉంటుంది, వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. అయినటువంటి వాళ్ళకి మీరు పెద్దపీట వేసి మమ్మల్ని విస్మరించడం అనేటటువంటిది చాలా దయనీయమైనటువంటి విషయం. నిజంగా దీని విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే మా అధ్యక్షుడి సూచన మేరకు ఇంతటి వరకైనా సరే తెలంగాణ వ్యాప్తంగా ముందు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఈరోజు మీడియా ద్వారా, మీరు దీనిపైన స్పందించండి. వెంటనే జర్నలిస్ట్ సంఘాలను పిలిచండి, మాట్లాడండి. దీనిపైన మేము చెప్తాం వాట్ ఈజ్ వాట్ అనేది. దానిపైన మీరు పరిగణలోకి తీసుకుని ఒక మంచి పాలసీని తీసుకురండి, హెల్త్ పాలసీని వెల్కమ్ చేస్తాం, పాలాభిషేకం చేస్తాం. కానీ ఇట్లాంటిది కాకుండా మమ్మల్ని విస్మరిస్తే మాత్రం తప్పనిసరిగా రోడ్లపై నుంచి కూర్చోవడంలో మాకేం కొత్త కాదు అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నేను పిలిచిన వెంటనే వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.